వ్యర్థాల నిర్వహణలో భారత్ చాలా వెనకబడిపోయింది. గతంలో కూడా మనం దీని మీద 2-3 వీడియోలు చేయడం జరిగింది. అనేక రంగాల్లో దేశం దూసుకుపోతున్న కొన్ని రంగాల్లో పనితీరు చాలా దరిద్రంగా ఉంది. ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలో చెత్త కొండల్లాగా పెరిగిపోతా ఉంది. ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలు 50 అంతస్తులు, 60 అంతస్తులు, 75 అంతస్తులు చూసి ఇదే అభివృద్ధి అనుకుంటే చెత్త కుప్పలు కూడా కొండలు మాదిరి పెరిగిపోతా ఉన్నాయి. ఒకవైపు కొండలన్నీ తవ్వేసి భవన నిర్మాణానికి అవసరమైన రాయి వాడుకుంటూ ఉన్నారు. ఆ కొండలు కనిపించకుండా పోతున్నాయి. కానీ చెత్త కుప్పలు కొండల మాదిరి లెగుస్తూ ఉంది ఎక్కడ చూసినా. గతంలో మనం దీనిపైన ఒక వీడియో చేయడం జరిగింది. ఇక చెత్త నిర్వహణకు సంబంధించి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారంతా సింగపూర్ వెళ్ళి పరిశీలించి వస్తూ ఉంటారు, దక్షిణ కొరియా వెళ్ళి పరిశీలించి వస్తూ ఉంటారు, జపాన్ కూడా వెళ్తూ ఉన్నారు, చైనా కూడా వెళ్తూ ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1,71,00,000 టన్నుల చెత్త పోగవుతూ ఉంది. దీంట్లో శాస్త్రీయంగా మేనేజ్ చేస్తున్న చెత్త కేవలం 12% మాత్రమే. అంటే పొడి చెత్త వేరు చేసి దాంట్లో నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, తడి చెత్త నుంచి సేంద్రియ పదార్థాలు, ఎరువులు తయారు చేసే వ్యవహారం ఒక 12% మాత్రమే మిగులుతూ ఉంది. మిగతాదంతా కొండల్లాగా పేరుకుపోతూ ఉంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉంది. 226% వృద్ధి రేటుతో ఈ రంగం డెవలప్ అవుతూ ఉంది. ప్రైవేటు పెట్టుబడులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. చెత్త నిర్వహణ ఒకప్పుడు కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి పెద్ద భారం. నేడు అదే సంపదగా మారబోతూ ఉంది. చెత్తను సరైన పద్ధతిలో నిర్వహిస్తే ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. 26 లక్షల ఉద్యోగాలు కూడా జనరేట్ చేయవచ్చు అనే తాజా సమాచారం మనం గతంలోనే వీడియోలోనే చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 దాకా అప్పటి ప్రభుత్వం 150 లక్షల టన్నుల చెత్తని వదిలేసిపోయింది. చెత్త పన్ను అయితే వసూలు చేశారు, ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లారు, డంపింగ్ యార్డులో కుమ్మరించారు, కొండల్లాగా పెంచారు. ఇక 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు సమీపంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే జిందాల్ పరిశ్రమను ప్రారంభించారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అక్కడ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 500 టన్నుల చెత్తను సాగ్రిగేట్ చేసి పొడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, తడి నుంచి సేంద్రియ ఎరువులు తయారు జరుగుతూ ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంట్ పనిచేయడం ప్రారంభమైంది. మరో 6 ప్లాంట్స్ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కనుక ఫోర్స్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిరోజు 4,000 టన్నుల చెత్తని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోబోతూ ఉన్నారు. ఇక మరో 107 మున్సిపాలిటీల్లో చెత్త కుప్పల్ని సాగ్రిగేట్ చేసేందుకు, పొడి చెత్త, తడి చెత్తను వేరు చేసేందుకు యూనిట్లు ఇప్పటికే ఏర్పాటు చేస్తూ ఉన్నారు శరవేగంగా. రాబోయే రోజుల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి కాబోతూ ఉంది. సింగపూర్ లాంటి చిన్న దేశంలోనే, విశాఖ నగరం కన్నా కూడా చిన్నగా ఉన్న దేశంలోనే 4 విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేది. అలాంటి దేశవ్యాప్తంగా 3,000 చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఉండాల్సి ఉండగా కేవలం 36 మాత్రమే పనిచేస్తున్నాయంటే చెత్త నిర్వహణలో భారతదేశం పనితీరు ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ కాలువలో చూసినా చెత్తే, రైల్వే ట్రాక్ల పక్కన చూస్తే చెత్త, ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్త. భారతదేశంలో జనాభా ఎలాగైతే పెరిగిపోయారో చెత్తను కూడా అలాగనే పెంచారు.